మైనార్టీలని అగమేఘాల మీద తెచ్చుకొని ఇవ్వగలిగిన రేవంత్ రెడ్డి గారికి నిజంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదే అజారుద్దీన్ గారితో పాటు ఇంకో ఇద్దరు బీసీ మంత్రుల్ని కూడా కేంద్రంతో కొట్లాడి చేపియాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే. నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఊకే మాట్లాడితే ఏమంటాడు, రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాక్కు, మా అధిష్టానం ఏం చెప్తే గదే చేస్తా అంటాడు. వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది. రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు, మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. బీసీలు ఎందరు ఉన్నారు, బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. ఇది చెప్పడానికి రాదు. నోరున్నది కదా అని అబద్ధాలని ప్రచారం చేస్తూ అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 హామీలు 420 కమిట్మెంట్లు ఎడిపోయినాయి. 6 గ్యారంటీలు 420 హామీలు ఎడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఎందుకు అమలు అయితలేవు? మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మొదటి పేజీ ఇంకా ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం చేత కాలేదు మీకు, కానీ ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు. ఉత్తుత్తగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీకి పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ 2/3 వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్లో విలీనమవుతారు. శాసనసభ్యులు టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమవుతుంది. ఇది 2014 నుంచి 2023 మధ్యలో జరిగింది. 2024 జనవరి నుంచి ఇక ఇటుకెళ్ళి టీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారు మీది టీఆర్ఎస్ది వీణా వాణీల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఒక నాణానికి బొమ్మ ఒకరైతే బొరుసు ఇంకొకటి తప్ప ఇంకొకటి కాదు. ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని, నీ లెక్క బూతులు మాట్లాడరావని, మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజంతా బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, బట్టగాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రి ఉత్తుకోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు. మీరు ఒక 2 మంత్రిత్వ శాఖలు మమ్మల్ని దిద్దతందుకు పెట్టుండ్రి. అప్పుడు మేము కూడా 2 స్పోక్స్ పర్సన్స్ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. అన్న 23 నెలకోలే ఎవరు ఆపిరన్నా? మేము ఆపినమా? ఎందుకు ఇవ్వలేదన్న 23 నెలకోలే? చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ గారు ఆపిర్రా? కేటీఆర్ ఆపిండా? ఎవరు ఆపినరు? ఎందుకు 4000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిర్రు కదా. ప్రతి అసెంబ్లీకి 3000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు కదా. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇచ్చేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇచ్చుడేంది? అంటే ఇదేంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు. ఎలక్షన్లు అయిపోయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో, ఎలక్షన్లు అయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకుంటే, నల్లగొండ జిల్లా నుంచి మొదలుకుంటే, మా మెదక్ జిల్లా నారాయణఖేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను అన్నింటినీ కోల్పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి, రఘునందన్ రావు దాకా, ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే అది మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు. ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను, గౌరవాన్ని, స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడు తప్ప 4 ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడి ఆ పదవి స్థాయిని, మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ, 12వ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్, వేదిక కూడా మీదే. ఒకరిని రమ్మంటే ఒకరమే వస్తాం, ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం. కాళేశ్వరం పంచాయతీ, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, మీరు ఏ దాని మీద చర్చించేందుకైనా కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం. లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళదాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు, చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి, రిమాండ్ చేసినాయి. ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసుడు ఇష్టం లేక దానికో కుంటి సాకు ఎత్తుక్కొని ఎవరో చెప్పిర్రని గవర్నర్ అనుమతి అడిగినాం. ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలా? ఏడున్నదన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని? మరి గట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న? వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న? వాళ్ళందరి అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమాన్ని పోతుంటాం, అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న? పోలీసులు అరెస్ట్ చేస్తలేరా? చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు? అనుమతి ఎందుకన్నా? అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు రిమాండ్ చేయి, కోర్టు తేలుస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటా ఆ రోజు కేసీఆర్? ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు, బీజేపీ వాళ్ళు అంతే పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా? నీకు చేత కాకపోతే మా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి, ప్రశాంతంగా మేము ఎవరెవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం. ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు. నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో. నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే గదేదో పిచ్చకుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చకుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నిన్ను గొరగొర గుంజుకపోయి షర్లపల్లి జైల్లో వారేయాలి 10 రోజులు. మరి ఎప్పుడేమన్నా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? ఇలా కేటీఆర్ ఏంది, ఆయన ముఖ్యమంత్రిరా గవర్నరా? నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేకి అంతే కదా. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినందుకు గిద్ద భయం ఎందుకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి? నేను ఎప్పుడో 1952లో అరెస్టుల గురించి చెప్తలేనన్నా. 2015లో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకపోయారు కదా 2 సార్లు గొర్ర. ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగినరా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో నాటి రాజ్యాంగ నిర్మాత, మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు, ఇవ్వమని చెప్పబడలేవు. గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లని కొట్టేసింది. గత అనుభవాలు ఉన్నాయి, రాజ్యాంగం ఇవ్వొద్దని చెప్పింది. అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. నేను మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ చేయలేదు, బీసీ కోటా కిందనే అజారుద్దీన్ మంత్రిని చేసినా అని చెప్పమన్నారు. అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు. బీసీ సమాజం ఆలోచిస్తుంది ఆ రోజు. మిగతా 2 కూడా బీసీలకు ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు మిగతా 2 కూడా బీసీలకి అజారుద్దీన్కి అంత ఆగమాగమ ఇచ్చినావు కదా. మరి తెలుగులలో బీసీలు లేరా? హిందువులలో బీసీలు ఎవరు లేరా? ఒక హిందూ బీసీకి ఇంకా మాట్లాడాలంటే దేశానికి క్యాప్టెన్సీ ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని హెచ్సిఏ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే టికెట్లు అమ్ముకున్నోని తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చిండని ముఖ్యమంత్రి చెప్తే నేను ఏం మాట్లాడాలండి ఆయన గురించి? ఇక మీరు వచ్చి అజారుద్దీన్ కూడా బీసీ కోటాలంటే మరి మా బస లక్ష్మీ నరసయ్య గారు మాట్లాడాలి. తెలంగాణ నుండి బీసీలు అందరూ ఆలోచించాలి. ఇవాళ అజారుద్దీన్ బీసీ అయితే మరి అసలు బీసీలు ఆడుకోవాలి. మరి మిగతా 2 కూడా ఇచ్చేయను ఉంటుంది. కేబినెట్ ఇంకా 2 ఖాళీ ఉన్నాయి కదన్న.
బీసీలకు 10 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అజారుద్దీన్ బీసీ కింద లెక్క పెడితే కూడా 4 అయినాయి కదన్న, ఇంకా 6 నింపురి. ఇవి ఎందుకు నింపట్లేదు అని అడిగితే ఇవి అన్నట్టు కథలు, డొంక తిరుగుడు సమాధానాలు.